రాగ సౌరభం 3 కాంభోజి. తేలు కాని పాము కాని దేవ పట్టైన కాని గాలి గాని ధూళి కాని కాని ఏమైనా కలకూట విషమైన గ్రక్కున మృంగిన నాటి నీలవర్ణుడే మా నిజ దైవము. ఎండగాని వాన కాని ఏమైనా కాని కొండల రాయడే మా కులదైవము. సా నిద పద ప మగమ ప మగరి సరి గమ పద సారి గమ గరి సని ద పద రి సని ద ప మగ పద సరి గ స నిద మ పద ప సరి గ స. పరమలోఫులైన నరుల పొగడే పరితాప మేలనే అంబ పరమ పావనే పాద మూల ప్రభావ మెరుగక నే తిరిగి తిరిగి వ్యర్థుడైతి భువిలో త్రిజనని పాప సంహారిణి పరితామి కాంత మోక్షదాయని పరాత్పరి కృష్ణగానమోదిని పదస పదస మగ పదస నిద ప మగ రిగరి ప మగరి గరి ప మగరి గ సరి స మగరి స మగరి గమ పద మగ పదస పదస పద రి స నిద పద ప మ. నీవే నన్ను పరిపాలించుటకు నిత్య కళ్యాణి అంబ నీవే ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర నన్ను రక్షింపకున్నను రక్షకులేవరయ్యా రామచంద్ర. కలికి తూరాయి మెలుపుగా చేయిస్తే రామచంద్ర నీవు కులుకోతో తిరిగెదవు ఎవడప్ప సొమ్మనే రామచంద్ర. నీ తండ్రి దశరథ మహారాజు పెట్టెన రామచంద్ర లేక నీ మామ ఆజనక మహారాజు పంపేన రామచంద్ర. అప్ప తిట్టి తినని అప్ప తిట్టి తినని ఆయాస పడవద్దు రామచంద్ర. ఈ దెబ్బల కోర్వక అప్ప తిట్టి తేనయ్యా రామచంద్ర. శ్రీ బాలమురళీకృష్ణ గారిని స్మరించుకుంటూ చేసిన చిన్న ప్రయత్నం ఇది.
సాధారణంగా అన్నమయ్య కీర్తనలు, రామదాస్ కీర్తనలో చరణాలన్నీ ఒకే రకంగా బృందగానానికి అనుకూలంగా పాడుతూ ఉంటారనమాట. ఇందులో ఈ చాలా చరణాలు ఉన్నాయి కదా. ఆ కాలంలో దేనికి ఎంత ఖర్చు చేశాయని సవివరంగా రామదాస్ విన్నవించుకుంటారు. అయితే ఇక్కడ కలికితురాయి నీకు చేయించాను, ఎంతో నిపుణులందరినీ, కళాకారులందరినీ ప్రత్యేకంగా పరిశీలించి ఎన్నో మెలకువలతో చెప్పి చేయించాను. నువ్వు మాత్రం ఎంతో హాయిగా వయ్యారాలు పోతూ తిరుగుతున్నావు, వగలిపోతును అని నిలదీసి అడుగుతున్నాడు. మళ్ళీ రామచంద్ర అన్నప్పుడు మాత్రం మళ్ళీ ప్రాధాయపడుతున్నాడు. ఆ విధంగా ఆ మహానుభావుడు అలా పలికించారు. అది మళ్ళీ అక్కడ ఆయన మీ నాన్న పంపించాడా దశరథ మహారాజు, మీ మామ ఏమైనా పంపించాడా ఏమైనాను, ఇద్దరు మహారాజులే పంపించారా ఏంటి, నేనే కదా జాగ్రత్తగా చేయించాను అని కూడా నిలదీస్తున్నారు. దాని తర్వాత అయ్యో ఇంత మాట అనేసానే, నువ్వేమనుకోకు, మరి నా వాడివే కదా అని చదువుతూ అన్నానులే, ఇదిగో ఎంత బాధించారో చూడు, ఈ దెబ్బలు తట్టుకోలేక అన్నానులే అని మళ్ళీ ప్రాధాయపడుతూ చెప్పారన్నమాట. ఆ రాగం పలికించడంలో అంత వైవిధ్యం ఆ మహానుభావులు చూపించారని అనిపించింది. అదే పంచుకుంటున్నా. ఇప్పుడు మన అయోధ్య రామాలయం మాత్రం రామచంద్రుడి అనుగ్రహంతో ప్రజలందరూ ఏర్పరచుకున్న స్వయం సేవానిధి ద్వారా నిర్మితమవుతోంది కదా. ప్రజలందరూ భాగస్వాములు అయ్యారు. రాగం తానం పల్లవి, రాగం తానం పల్లవి, నా మదిలోనే కదలాడి కడతేరమన్నవి. రాగం తానం పల్లవి, నా మదిలోనే కదలాడి కడతేరమన్నవి. రాగం తానం పల్లవి, నాదభర్తులై వేదమూర్తులై, నాదభర్తులై వేదమూర్తులై, రాగకీర్తులై త్రిమూర్తులై, రాగం తానం పల్లవి.